ప్రయత్నాన్ని హైలైట్ చేసింది. మరోవైపు బ్యూటీ పేరుతో లూటీ అంటూ మున్సిపల్ శాఖలో మరో ఆక్టోపస్, కోట్లు ఖర్చైన పట్టణాల్లో పచ్చదనం కరువు, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్లో ఎండీనే కాంట్రాక్టర్, బినామీ కాంట్రాక్టర్లను పెట్టుకుని నిధులన్నీ స్వాహా, సంస్థ ఉద్యోగుల పేరున చెక్కులు రాసి డబ్బులు రా, కార్పొరేషన్ సిబ్బందికి శిక్షణ పేరుతో లక్షల జేబులోకి. వైసీపీ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ నుంచి డిప్యుటేషన్పై గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కొత్త ప్రభుత్వాలను కొనసాగేందుకు పైరువీలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఖచ్చితంగా ప్రతి మున్సిపాలిటీ కార్పొరేషన్లో కూడా బ్యూటిఫికేషన్ బాగానే జరిగింది. రోడ్లు మనకు కనబడతానే, బెజవాడ గుంటూరులోనే చూస్తే నడి రోడ్డు మధ్యలో ఉన్నటువంటి ఆ డివైడర్ల దగ్గర గ్రీనరీ ఇదంతా పెంచడం, అది ఎవరున్నా పెంచుతూనే ఉంటారు. దాంట్లో తినరు అని చెప్పడం అమాయకత్వం. అంతకుముందు తినుంటారు, ఇప్పుడు తినుంటారు. బట్ నిజంగా తినదేదో తీసుకొచ్చి కక్కించవచ్చు. అయితే ఏదో ఒకటి కుంభకోణాల గురించి రోజు రాసుకొచ్చేటటువంటి దాంట్లో తప్పించి కరెక్ట్ కాన్సెప్ట్ లేదు. లేకపోతే వైద్య కాలేజీలకు వైసీపీ గ్రహణం అంటూ పూర్తి కాని భవనాలు, 64% వైద్య బోధనా సిబ్బంది లేని వైనం, లైసెన్స్ లేని బ్లడ్ బ్యాంక్, అడ్మిషన్లకు నో అన్న ఎన్ఎంసీ అంటూ అడ్మిషన్ల కోసం సర్కార్ లేక తిరస్కరించిన వైద్య మండలి, ఎన్ఎంసీ లేఖపై అప్పీలుకి వెళ్లాలా వద్దన్న డైలమా, ఎంబీబీఎస్ సీట్ల పెంపుపై తల్లిదండ్రుల నుంచి డిమాండ్, చంద్రబాబు సర్కార్ పైన ఆశలంటూ రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలను తామే తెచ్చామని చెప్పుకున్న జగన్ సర్కార్ వాటిని పట్టాలెక్కించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించింది. దీంతో ఆయా కాలేజీల నిర్మాణం వెనుకబడిపోవడంతో వాటిలో ప్రవేశాలకు అనుమతి లభించిన పరిస్థితి ఏర్పడి అసంపూర్తిగా ఉన్న కాలేజీల నిర్మాణాలకు పూర్తి చేయడానికి ఒక్కొక్క కళాశాలకు 150 కోట్ల నుంచి 200 కోట్లు ఖర్చు చేయాల్సింది. మరోవైపు వాటి నిర్వహణకు ఏటా 130 కోట్లకు పైగా ప్రభుత్వం పైన భారం పడుతుంది. గత ప్రభుత్వం 10 నూతన మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చింది. తొలి దశలో 5 కాలేజీల అడ్మిషన్లు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఏడాది మరో 5 కొత్త కాలేజీ అడ్మిషన్లకు అనుమతులు ఇవ్వాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జనవరిలో జాతీయ వైద్య మండలి దరఖాస్తు చేశారు. పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల్లో నిర్మాణ దశలో ఉన్న కాలేజీల్లో అడ్మిషన్లు కోరుతూ సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా ఉన్నతాధికారులు లేఖలు రాశారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇప్పుడు ఆ లెక్కనైతే కేంద్ర సంస్థలు కూడా ఏమీ భవనాలు సొంతగా లేకుండానే ముందు పర్మిషన్ తెచ్చేసుకుని పని ప్రారంభించేసి ప్రైవేట్ సంస్థల్లో నడుస్తున్నాయి 10 ఏళ్ల నుంచి కూడా. మరి అవి గొప్పగానే అని చెప్పాం కదా, 10 సంస్థలకి తీసుకొచ్చాడు చంద్రబాబు అని చెప్పి. చక్కగా మెడికల్ కాలేజీ ఓకే అంటే ముందు నడిపించేసుకుంటే ఆ తర్వాత ఇవన్నీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటాయి. ఎయిమ్స్ అన్నటువంటిది అండర్ కన్స్ట్రక్షన్ ఎన్నాళ్ళు పట్టింది, ఇప్పటికే పూర్తయింది అది. కాకపోతే మన ఆంధ్రాకి అద్భుతమైన అవకాశం వస్తే దాని మీద కూడా బుర్ర చల్లుతూ అసలు వార్త కంటే కూడా తప్పుడు ప్రచారాన్ని డైవర్ట్ చేసుకుంటూ వచ్చేటటువంటి వ్యవహారమే ఇక్కడ నడుస్తున్నది.